గ్రిప్ చూసుకోవచ్చు, ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది. సో ప్రజెంట్ నా దగ్గర టవల్ గ్రిప్ అనేది యూజ్ చేసి మిగిలిపోయిన హాఫ్ లేయర్ అనేది ఉంది. సో ఇవి వచ్చి 2 ఉన్నాయి. సో ఈ 2 వచ్చి దీనికి అప్లై చేద్దాము. సో ఇది ఫస్ట్ టైం ఇలా చేయడము, ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ఇది టీ జాయింట్ ర్యాకెట్, బేసిక్ ర్యాకెట్. సో దీనికి ఒకసారి అప్లై చేసి చూద్దాం. ఐ థింక్ నాకున్న ఎక్స్పీరియన్స్ కొద్దీ నేనైతే పర్ఫెక్ట్ చేస్తాను, బట్ ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ వచ్చి దీన్ని బేస్ గ్రిప్ని రిమూవ్ చేద్దాం. సో బేస్ గ్రిప్ రిమూవ్ చేసేసాం. గ్రిప్ స్టార్ట్ చేద్దాం. కింద ప్రజెంట్ ఫస్ట్ ఆరెంజ్ చేద్దాం. సో ఇది చూసుకోవచ్చు, హాఫ్ వరకు వచ్చింది. సో మిగతా హాఫ్ అనేది రెడ్ అప్లై చేద్దాం. సో ఇది ర్యాకెట్ ఏం కస్టమర్ది కాదు, ఇది అకాడమీది ఇక్కడ. సో గ్రీన్ఫీల్డ్ క్లబ్ చెప్పాను కదా, అకాడమీ వాళ్ళది ఇది. సో వాళ్ళు ఇది రెంట్కి ఇస్తారు ర్యాకెట్ అనేది. సో గ్రిప్ ఫుల్గా అప్లై చేద్దాం, ఎందుకంటే ఎలానో వేస్ట్ ప్లస్ ఎట్లా రెంట్కి ఇచ్చే ర్యాకెట్సే. సో గ్రిప్ అనేది అయిపోయింది, చూసుకోవచ్చు ఇక్కడ కనెక్షన్ అయ్యింది. సో గ్రిప్ అయితే బాగుంది, ఎందుకంటే బేస్ గ్రిప్ రిమూవ్ చేసాం కాబట్టి థిక్నెస్ కూడా అంతగా లేదు. సో ఇచ్చి డబల్ లేయర్ టవల్ గ్రిప్ లీనింగ్ది. సో ఇది ఐ థింక్ బాగా వచ్చింది ఫినిషింగ్. సో స్టిక్కరింగ్ వేస్తే సరిపోతుంది. సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారో చూడండి, మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ప్రొఫెషనల్స్ ఎక్కువ టవల్ గ్రిప్స్ యూజ్ చేస్తారు. బాగుంది గ్రిప్ అయితే, రొటేషన్ కూడా బాగుంది. టీ జాయిన్ కాబట్టి కొంచెం హెవీగా ఉంటుంది. సో ఆడితే గ్రిప్ సరిపోతుంది. సో ఇదే మన ఫైనల్ అవుట్పుట్. మీకు బ్యాడ్మింటన్ మీద డౌట్స్ ఉన్నాయా సరే, ఎనీథింగ్ సరే, క్వశ్చన్స్ అయినా, ర్యాకెట్స్ అయినా గురించి అయినా, ఎనీథింగ్ గురించి సో కామెంట్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. సో అంతవరకు ఉంటా, బాయ్.